ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితోనే మహిళలకు శ్రావణ మాసం కానుకగా కులమతాలకు అతీతంగా బంగారు వరలక్ష్మి సీజన్ 4లో మహిళలకు 1,00,000 పట్టుచీరలు బంగారు రూపులు పంపిణీ చేసినట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతా జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసింది. ఈ రోజుని రాజమండ్రిలోని మంజిరాపట్నంలో మీ అందరితో కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా యాజమాన్య వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పత్రికా ప్రతినిధి ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో, కెమెరామెన్స్ ఉన్నారు, సాంకేతిక నిపుణులు ఉన్నారు, వాళ్ళందరికీ ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలిసాం. ఈరోజు మీకు అందరికీ కూడా ఎవరెవరు ఏ ప్రశ్నలు అడిగినా ఎప్పటి నుంచో చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు అడగడానికి నాకు కొన్ని సమాధానాలు, అంటే నాకు సమాధానాలు ఇవ్వడానికి కావాల్సిన కొన్ని అవకాశాలు వచ్చినాయి. కాబట్టి మీ అందరితో ఇది భారతీయ జనతా పార్టీ నుంచి అఫీషియల్ స్పోక్స్మెన్ కాదు. నేను కేవలం ఇది విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరఫు కంబాల శ్రీనివాసరావుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి ఆ విషయం కూడా మీకు తెలియజేసుకోవడానికి నేను పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా నేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బంగారు వరలక్ష్మి కానుక అనే ఒక ప్రోగ్రాము ఈ సంవత్సరం సీజన్ 4గా 2026కి సీజన్ 4గా నేను శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఏంటంటే కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అది 11th జూలై 2026 నాడు స్టార్ట్ చేసి మీకు ఆల్రెడీ పత్రికా ముఖ్యమని చెప్పడం జరిగింది. అది 2 ఆగస్టు 2026 వరకు కూడా నిరాఘాటంగా సాగింది. ఇందులో చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే 1,00,000 పట్టు చీరలు నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో అది టార్గెట్ రీచ్ అయింది. మేము తర్వాత కాల్కులేట్ చేసుకున్నాం, 90,000 అనుకున్నాం. 90,000 కాదు, 1,00,000 కూడా టార్గెట్ రీచ్ అయింది. నిన్న కూడా సెలవు తీసుకుందామని చెప్పి అనుకుంటే కడియపలంకరించి ఈ బొరుసు సుబ్రహ్మణ్యం గారు, అలాగే పుల్లా బ్రదర్స్, ఇంకా ప్రెసిడెంట్ గారు ఎవరు మనకి యథాశక్తి ఎవరు ఉన్నారు, అలాగే ఎవరో ముగ్గురు వాడు కూడా ప్రత్యేకించి ఆహ్వానించి ముసలమ్మ తల్లి గుడి దగ్గర చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసి తులాభారం ఏర్పాటు చేశారు నా కోసం. అక్కడ పురంధేశ్వరి గారు, అలాగే బుచ్చి చౌదరి గారు, కందులు దుర్గేష్ గారు కూడా అటువంటి తులాభారాన్ని అక్కడ తీసుకున్నారటువంటి. సో మీకు కూడా అలా చేయాలనిపించిందని చెప్పాను. ఏంటంటే కడియపలంక అనేది మీకు అందరికీ వెరీ ఫేమస్. అక్కడి నుంచి పూలు నర్సరీగంతా ప్రపంచవ్యాప్తం కూడా చాలా మంచి సంస్థ. నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నాకు ఎందుకు మనసు కనిపించింది, ఇంతమంది ఆడవాళ్ళు ఉపన్యాసం ఉండడానికి వస్తారు కదా, వాళ్ళకు కూడా పట్టు చీరలు ఇస్తే బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని 1000 పట్టు చీరలు వితరణ జరిగింది. అంటే మొత్తం టోటల్గా 1,00,000 పట్టు చీరలు వితరణ చేయడం జరిగింది. ఇందులో మీరందరూ చాలా ముఖ్యంగా మనందరికీ సంతోషకరమైన విషయం అంటే, నేను ఏదైతే చెప్తానో కులమతాలకు అతీతంగా నేను రాజకీయాలు మానవత్వం పేరుకు చేస్తాననే విషయాన్ని తెలియజేశాను. ఆ విషయానికి అనుగుణంగానే నా దగ్గర వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తానండి. ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులతో పాటు ముస్లిమ్స్, క్రైస్తవులు వచ్చారు. నిన్న ప్రత్యేకించి రాజానగరంలో అయితే లాస్ట్ రోజు 250 కుటుంబాలు ఉన్నాయంట, ముస్లిం కుటుంబాలు. దాంట్లోంచి ఎంతమంది వస్తే అంతమందికి పట్టుచీరలు ఇచ్చాను. కానీ లాస్ట్లో ఒక 20 మంది కూర్చుండిపోయారు. సార్, మేము అల్లా అంటే మాకు చాలా ఇష్టం, అలాగే మేము సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తాం, మాకు కూడా ఇస్తారని చెప్పిన 15 మంది కూర్చుంటే ఆ 15 మందికి డ్రాలో తగిన ముగ్గురికి కూడా కలిపి దాదాపు ఒక 20 మందికి వరలక్ష్మి రూపిస్తే నేను అడిగాను వాళ్ళు ఏం చేస్తారు మరి రూపు అంటే, మీరు శ్రీకాకుళంలో చెప్పారు కదా సార్, ఒక ఆయన బీరువాలు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు, ఒక షాప్ ఉంటే ఆయన రెండో షాప్ కూడా తెలుసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఆ రూపు జేబులో పెట్టుకెళ్తున్నాను సార్ వాళ్ళకి రూపు అని చెప్పని ఆ మాట మేము కూడా విన్నాం సార్. మేము కూడా బీరువాలో దాచుకుంటాం సార్, మేము ఎక్కడా కూడా అగౌరవపరచని చెప్పి నేను ఇచ్చే ముందు రూపు ఇచ్చే ముందు, ఎందుకంటే ఇది హిందూ సాంప్రదాయకరమైన వరలక్ష్మి దేవుడిని చాలా పవిత్రంగా చూస్తారు కాబట్టి చాలా కట్టడి హిందువులు ఉంటారు. 10,000 మంది వస్తున్న దాదాపుగా రంపచోడవరంలో 10,000 మంది ఒకసారి వస్తే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా భయపడ్డారు. సార్, ఇటువంటి తొమ్మిది లేకపోతే ఎలా కంట్రోల్ చేస్తారు సార్ ఇప్పుడు అడిగితే, నేను వారికి మేము ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ అలవాటు చేసుకుని 200 మంది కార్యకర్తలతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది నేను నిజంగా మా గర్వకారణం. నా స్టాఫ్ కానీ, మా కార్యకర్తలు కానీ, మా సీనియర్ నాయకులు, నాతో పనిచేసే సీనియర్ నాయకులు కానీ
వీళ్ళందరూ కూడా చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా చేయడం వల్ల ఎక్కడా కూడా అవాంఛనీయ సంగతి జరగకుండా చిన్నపిల్లలకి పాలు సప్లై చేస్తూ వాటర్కి ఇబ్బంది లేకుండా 2 పూట్ల భోజనాలు అంటే నేను మధ్యాహ్నం కానీ వేదిక ఎక్కినట్టయితే సాయంత్రానికి ఉండేలాగా పొద్దున్న వేదిక ఎక్కితే మధ్యాహ్నం ఉండేలాగా అలాగే స్నాక్స్ ఏర్పాటు చేస్తూ ఎక్కడికి కూడా ఇన్ని 3 నియోజకవర్గాలు ఎన్ని లక్షల మంది వచ్చారో నాకు తెలియదు. అంతమందికి కూడా ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి తొడపొక్కి లేకుండా మేము ఈ వితరణ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే 2వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు నుంచి 2 వరకు బంగారు వరలక్ష్మి దుకాణానికి ఏదైతే ఉందో అది కూడా విజయవంతంగా పూర్తి చేసుకుని 4000 బంగారు రూపులు అలాగే 1,00,000 పట్టు చీరలు కూడా మేము సమర్థవంతంగా ఇవ్వడం జరిగింది. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా సహకారం అందించారు. ఆగస్టు 14వ తారీఖున మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఒక ప్రకటన విడుదల చేశారు. అదేంటంటే ఒక మండల స్థాయి నాయకుడిగా కాకుండా అలాగే జిల్లా స్థాయి నాయకుడు కాకుండా రాష్ట్ర స్థాయి నాయకుడిగా రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడిగా నన్ను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటన కూడా విడుదలైంది. మీకు అఫీషియల్ నోట్లో కూడా వచ్చినది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకోవడం కోసం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విషయాన్ని మీ అందరితో పాటు పంచుకోవడం కోసం సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడం కోసం ఇది అట్లు జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ నాకు ఎవరైతే అభిమానులు వేలాదిగా ఉన్నారు, అభిమానులు లక్షల్లో కూడా చెప్పచ్చు లేదు, లక్షలాది అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలాసార్లు అసహనంగా ఉండేవారు. ఏంటి సార్ మీరు 2024లో జాయిన్ అయ్యారు, ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ గుర్తించలేదని అడిగితే నేను ఎంత సహనంగా ఉండి ఈ రోజున అధిష్టానం యొక్క అభిమానానికి గురయ్యాను. అది వాళ్ళందరికీ జరిగింది. ఎందుకంటే చాలామంది నా కార్యకర్తలు చాలా రకాలుగా అసహనంగా ఉండేవారు. ఎన్నాళ్ళలో సేవ చేస్తాం సార్, ఇది మనకి గుర్తింపు లేదని చెప్పి బాధపడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఈ రోజు నేను వాళ్ళు చూపించాను. వాళ్ళకి ఏంటంటే మనం సహనంతో ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. దీంట్లో ఇది సిద్ధాంతపరంగా నడిచే పార్టీ. ఎవరికో డబ్బు ఉందను, ఎవరికో వాక్చాతుర్యం ఉందను, లేకపోతే గొప్ప లీడర్గా వేలాది జనం ఉన్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎవరికి పదవులు ఇవ్వదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆచితూచి చాలా రకాలైన ఫిల్టర్స్ ద్వారా వాళ్ళు చూసుకున్న తర్వాతనే వాళ్ళు ఎన్నిక చేస్తారు. ఇంకా మనకి ఏదో పెద్ద పోషణ రావాలని చెప్పి ఏదో మాట్లాడుతాను. ఎక్కడ కూడా ఏదో మాట్లాడుతున్న అభిమానికి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే మన పని మనం చేసుకుంటూ ప్రజాభిమానం పొందుకుంటూ అలాగే పాత్రికేయులతోటి అలాగే మైనారిటీ వర్గాలతోటి పేద ప్రజలతోటి పెద్ద వర్గాలతోటి మనం మమేకమవుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు దృష్టిలో పెట్టుకుని నేను ప్రత్యేకించి అందరికీ కూడా మన అభిమానికి కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది. మేము ఇదే పందాలను ముందుకెళ్తాం. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా మనకి ఏమైనా న్యూస్ ఉండొచ్చు, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియజేసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా ఎవరైతే మీకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఉన్నారో మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే నేను చేసే ప్రతి పనిని కూడా మీరు కూర్చో తప్పకుండా చాలా జాగ్రత్తగా ప్రజలను కూడా నేను ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ఇది గతంలో కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా నేను చేస్తున్న పని యొక్క దాని ఫిల్టర్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించి నా ప్రజల్లోకి చాలా మంచిగా తీసుకెళ్తున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీ జర్నలిస్ట్ కుటుంబాలు మనకు నా కుటుంబంగానే భావిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను. ఈ విషయాన్ని తెలియజేసుకోవడానికి